నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని మనం ఎవరమండి? మనము క్రైస్తవులం అంటే క్రీస్తు వారము. అంటే క్రీస్తు పేరే కదా మనకున్నది. మనకున్నది క్రీస్తు పేరే కదండి. క్రీస్తు వారము, క్రీస్తును కలిగిన వారము. నా పేరు పెట్టబడిన నా జనులు అంటున్నాడు. కాబట్టి మనకే ఇది సంఘంలో ఉన్న రక్షణ పొందిన వారికి ఈ మాట. అన్యులకు కాదు. అన్యులకు కాదండి. ఇది మనకు. ప్రభుని అంగీకరించి బాప్తిస్మం పొంది రక్షణ పొంది ఆయన నామం పెట్టుకొని ఆయన ప్రజలమని జీవించే మనకి ప్రభు అంటున్నాడు, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసే ముందు ఏం చేయాలి? మనకు మనం తగ్గించుకోవాలి. తగ్గించుకోవడం అంటే, ప్రభువా నేను దుర్మార్గుడను, నేను పాపిని, నీకు అవిధేయుడను, అవివేకిని, నన్ను కనికరించు నాయనా, నన్ను కనికరించి నన్ను క్షమించు ప్రభువా అని మనం ప్రార్థన స్టార్ట్ చేయాలి. అది తగ్గించుకోవటం. తగ్గించుకోకపోతే మనం ఏం చేస్తాం తెలుసా? మన భక్తి, మన నీతి, మన నిష్ఠ, మన క్రమము, మనం చేసిన గొప్ప కార్యాలన్నీ గుర్తొస్తాయి. అవి మనం మనసులో పెట్టుకుంటాం. అప్పుడు మన నోటి నుండి రాదు, ప్రభువా నేను పాపిని, నేను దుర్మార్గుడను, నేను అవిధేయుడను, అవివేకిని అని మనం చెప్పలేం. నన్ను వెదకి, ఎవరిని వెదకాలి? అప్పుడు మనము యేసయ్యను వెదకాలి. ఎలా వెదకాలి? ఆత్మతో, మనస్సుతో, హృదయముతో ఆ ప్రభుని వెదకాలి. కానీ మనం వెంటనే ఏం వెతుకుతాం? ప్రజలను, మనకున్న డబ్బుని, మనకున్న ఆస్తిని, మనకున్న పరపతిని, మనకున్న బంధువులను, అనారోగ్య పరిస్థితులు అయితే డాక్టర్లను, మందులను మనసు పెట్టి వెతుకుతాం. వెతకండి. మందులు డాక్టర్లు వద్దనట్లేదు దేవుడు. కానీ వాళ్ళను కూడా బతికించేది ఆయనే, ఆ దేవుడే. ఆ మందులను కూడా తయారు చేయడానికి సహాయం చేసే దేవుడే. ఆ మందులు పని చేయడానికి కూడా ఆయన ఆధీనం కావాలి, ఆయన ఆధ్వర్యం ఉండాలి. కాబట్టి మనం వెతకాల్సింది ఆయనను. ప్రభువా ఎక్కడున్నావు నువ్వు? నాకు దూరంగా ఉన్నావా, దగ్గర ఉన్నావా? నన్ను చూస్తున్నావా, ముఖం తిప్పుకున్నావా? ఎక్కడున్నావు ప్రభువా అని వెతకండి. వెతికితే ప్రభు దగ్గర అవుతాడు. వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల. చెడు మార్గాలు ఉంటాయా? ఉంటాయండి. మనకి చెడు మార్గాలు ఉంటాయా? డెఫినెట్లీ వి విల్ హ్యావ్ వికెడ్ వేస్. డెఫినెట్లీ చెడ్డ మార్గాలు ఉంటాయి. చెడ్డ మార్గాలు ఉంటాయి ప్రతి ఒక్కరికి. ప్రభు అంటున్నాడు, విడిచిపెట్టండి. లివ్ దెమ్. విడిచిపెట్టడమే ధన్యత. అది నాకేమి లేవు చెడు మార్గాలు అంటే, నువ్వు అబద్ధీకుడివి, దేవునిని కూడా అబద్ధీకునిగా చేస్తున్నావు. బీ అవేర్. దేవుడు తన వాక్యంలో మనకు తెలియచేస్తున్నాడు. ప్రభు అంటున్నాడు, తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచెదను. దేవుడు ఏం చేస్తాడు? మనలను క్షమిస్తాడు. ఎవరు మనం? ఆయన పేరు పెట్టబడిన ఆయన ప్రజలము. కాబట్టి ప్రభు సహాయం మనకు రావాలంటే ఇది చేయాలండి తప్పకుండా. ఇక వేరే ఏమి మాయమంత్రాలు లేవండి. బాబాలు ఇవేమి లేవు. బయట పాస్టర్లు చేసినట్టు కథలు, తతంగాలు, తంత్రాలు, మంత్రాలు దేవుడికి ఇష్టం ఉండదు. అవి ప్రభు చెప్పిన మార్గం ఇది. కాబట్టి మనం ఇది చేయాలి. ప్రార్థన చేస్తాం. ఏదైనా సరే ప్రభు కనికరించి ఆయన కనికరము గల కృపగల తరుణం అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇది కావాలంటే మనం చేయాల్సిన పని ఇదేనండి. ఇదే. దీంట్లో కొరత వస్తే ప్రాబ్లం మన జీవితంలో. అది సమస్య. చాలా దుఃఖంతో, బాధతో చెప్తున్నాను. ఈ పద్ధతి క్రమంలో మన జీవితంలో కొరత ఉంటే దేవుని క్షమాపణ దొరకదు, ఆయన సహాయం దొరకదు. మనం మెలకువ కలిగి ఉందాం. పాతవి గతించెను అన్న స్థితి ఎప్పుడు మర్చిపోద్దండి. మన పాత సాక్ష్యాలు, మన పాత ప్రార్థనలు, మన పాత అలవాట్లు, మన పాత జీవితాలు, మన పాత అనుభవాలు అవన్నీ పక్కన పెట్టండి. దేవునికి కావాల్సింది క్రొత్తవి. ఎందుకంటే దేవుడు ఇచ్చేది మనకు కొత్తది. కాబట్టి ఎవరైనా క్రీస్తునందు ఉన్నట్లయితే వారు నూతన సృష్టి.
అని ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. నూతన సృష్టి అంటే కొత్తగా సృష్టించబడిన వారు, పాతవి గతించెను అంటున్నాడు దేవుడు. కాబట్టి మన జీవితంలో పాతవి ఏమేం పోయినాయి, ఇంకా ఏమేమి ఉన్నాయి పాతవి మన జీవితంలో, మన హృదయంలో మనము లెక్క పెట్టుకోవాలి, కొలుస్తూ ఉండాలి, పరీక్షించుకుంటూ ఉండాలి. పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఏనాడైతే క్రీస్తునందు మనము లేమో మరలా పాతవి మనల్ని కమ్మేస్తాయి, ఆవరింపజేస్తాయి. ఆ పాతవి చేసే పని ఏంటంటే మనలను మురుగబెట్టడం, నశింపచేయడం, కుళ్ళు పట్టడం, గతించిపోవటం. క్రొత్తది చేసే పని ఏంటంటే ఫ్రెష్గా ఉంచడం, జీవింపచేయటం, ముందుకు కొనసాగించటం, ఎప్పటికీ నిలిచి ఉండటం. మనం ప్రభువుకు అప్పగించుకొని నూతన పరచబడతా ఉంటే మనము నశించిపోకుండా, ఈ లోకంలో కుళ్ళిపోకుండా ఉంటాం. అందుకనే పాతవి గతించాలి అంటే ప్రభువునందు ఉండాలి. క్రీస్తునందు ఎవరైనా ఉంటే వారు నూతన సృష్టి. మనము సంఘములో ఉంటే మాత్రం సరిపోదు, మందిరంలో ఉంటే మాత్రం సరిపోదు, ఈ క్రైస్తవ మతములో ఉంటే మాత్రం సరిపోదు, క్రైస్తవ కుటుంబములో, భక్తిగల కుటుంబంలో ఉంటే కూడా సరిపోదు. ఏది సరిపోదండి, ఏది సరిపోదు. మనం క్రీస్తునందు ఉండాలి, ఆ యేసునందు, ఆ లోపల ఉండాలి. క్రీస్తులోనికి వచ్చి మనం జీవించాలి. అప్పుడు నూతన సృష్టి, దెన్ ఎ న్యూ క్రియేషన్. పాతవి గతించెను. అది మనం నూతనంగా రోజు చేయాలండి, లేకపోతే దేవుని రాజ్యంలో చేరలేం. ప్రభుకు అప్పగించుకుందాం, దేవుడు చేస్తాడు. అది మనం ఇష్టపడదాం. ఈ లోకంలో మీరు నాకు సాక్షులై ఉండేదారు కాబట్టి మనం ప్రభుకి సాక్షులమై ఉండాలి. సాక్ష్యం చెప్పి ప్రభుని మహిమపరుస్తాం. ఇంతవరకు మనకున్న ట్రెడిషన్ ఏంటంటే, రిచువల్ ఏంటంటే, మనకున్న అలవాట్లు ఏంటంటే, మనము ఒకరి గురించి ఒకరం సాక్ష్యం చెప్తాం, మన గురించి మనం సాక్ష్యం చెప్పుకుంటాం, అయ్యగారు గురించి, అమ్మగారు గురించి, సంఘం గురించి సాక్ష్యం చెప్పుకుంటాం. కానీ జీవము గల దేవుని గురించి సాక్ష్యము చెప్పే స్థితి లేకుండా పోయింది. అది మరలే మనం తెచ్చుకుందాం. ఆ జీవము గల దేవునికి సాక్షులముగా ఉండి ఆయన గురించి సాక్ష్యం చెప్పే స్థితిని మనం తెచ్చుకుందాం దయచేసి. అది ప్రభు మనకు పెట్టాడు. అదే అలాగే ఉండమన్నాడు దేవుడు. అలాగే ఉందాం, ఆ ప్రభుకి సాక్ష్యం ఇద్దాం. మనం ప్రభు కొరకు మనం సాక్షులుగా ఉందాం.